జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం. పురాణాలు ఎన్ని ఉన్నాయి? మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. ఈ యొక్క పురాణాలు విష్ణు పురాణమని, శివ పురాణమని, బ్రహ్మ పురాణమని చెప్పుకున్నాం. కానీ ఈ యొక్క పురాణాలు ఎలా ఉద్భవించాయి? ఎవరి నుంచి ఎవరికి చెప్పబడింది? సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ తన అపార జ్ఞానాన్ని ఋషులకు చెప్పడం జరిగింది. ఈ యొక్క ఋషుల్లో శ్రేష్ఠుడైనటువంటి వేదవ్యాస మహర్షి బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఈ యొక్క పురాణాలను విభజించడం జరిగింది. ఈ యొక్క పురాణాల్లో ముఖ్యం సృష్టి, కాలగమనం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా వేదవ్యాస మహర్షి పూర్తి స్థాయిలో గ్రహించి 18 పురాణాలుగా విభజించి మహాభారతాన్ని కూడా వేదవ్యాస మహర్షి రచించారు. ఇక వేదవ్యాస మహర్షి కూడా ఈ యొక్క జ్ఞానాన్ని ఋషులైనటువంటి తన శిష్యుడు సూత మహర్షికి పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది. సూత మహర్షి వేదవ్యాస మహర్షి నుంచి తీసుకున్నటువంటి జ్ఞానాన్ని తన శిష్యులకందరికీ కూడా నైమిషారణ్యంలో పూర్తి స్థాయిలో పురాణాల యొక్క పూర్తి విశేషాలు వివరించడం జరిగింది. ఇప్పుడు అందరికీ అర్థమైతే కదా గ్రంథాలు, ఆ గ్రంథాలను వివరణాత్మకంగా చెప్పిన వాళ్ళు ఋషులు. దైవ జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం అంత సులభ విషయం కాదు. కానీ ఋషుల ద్వారా, మునుల ద్వారా ఈ యొక్క విషయాలను పూర్తి స్థాయిలో సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో మహర్షులు వివరించడం జరిగింది. ఈ యొక్క పురాణాలకు సంబంధించి విష్ణు పురాణం గురించి మన యొక్క ఛానల్లో రేపు పూర్తి స్థాయిలో వీడియో రిలీజ్ చేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ.